నమస్తే వెల్కమ్ టు డైట్ మెను సో ఈ వీక్ మొత్తం కూడా మనం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ అలాగే మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. లాస్ట్ డే కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ డే కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం. ఖచ్చితంగా. ఓకే, ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి ఓట్స్ అండ్ సీడ్స్ పుడ్డింగ్ చేసుకుంటాం. ఓట్స్ అండ్ సీడ్స్తో పుడ్డింగా? సీడ్స్ అంటే ఏమేమి సీడ్స్ అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎట్లా రెసిపీలో చూపిస్తాను. రెసిపీలో చూడమంటారా? ఓకే ఫైన్. ఓకే, సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో భాగంగా ఓట్స్ అండ్ సీడ్స్ పుడ్డింగ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఓట్స్ అండ్ సీడ్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఓట్స్, నానబెట్టిన గుమ్మడికాయ గింజలు, నానబెట్టిన బాదాం, నానబెట్టిన వాల్నట్, నానబెట్టిన పిస్తా, డేట్ సిరప్, నానబెట్టిన పుచ్చకాయ గింజలు. ఓట్స్ అండ్ సీడ్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, లాస్ట్ రోజు మనం స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం, అది కూడా ఓట్స్తో ఇన్ ఏ హెల్దీ వే. స్వీట్ అంటే కంప్లీట్ స్వీట్ టైప్ కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. సో మామూలుగా అయితే అలానే వేసేసుకుంటాం సీడ్స్ అవన్నీ కూడా, నట్స్ అవన్నీ. ఇప్పుడు మీరు ప్రతిదీ నానబెట్టారు కదా, ఎందుకు అలాగా? సోకింగ్ అనేది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్పచ్చు అశ్విని. బికాస్ ఏంటి అంటే ఏవైనా సీడ్స్ అండ్ నట్స్ కానీ పల్సెస్ కానీ సోక్ చేసినప్పుడు ఏంటి అంటే దాని బయో అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అవి తిన్నాక మన బాడీకి న్యూట్రియంట్ అవైలబిలిటీ అంటే త్వరగా మనకి అవైలబుల్ అవుతుంది అనమాట. త్వరగా మనకి బ్లడ్లో కలిసి మనకి న్యూట్రియంట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అందుకోసమని. అండ్ ఇంకోటి ఏంటి అంటే రా తీసుకున్నప్పుడు చాలామందికి అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది. అండ్ ఉన్న వాళ్ళే కొద్దిగా ట్రిగర్ అవుతుంది, అంత ఈజీ డైజెస్ట్ అవ్వదు. అండ్ ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ పిల్లలకి కానీ అలా అయిపోలేదు. అందుకోసమని సోక్ డే ప్రిఫర్ చేస్తాం. ఎవరికైనా ఇంకా సోక్ డే మంచిది అయితే. ఎంతసేపు ముందు నానబెట్టుకోవాలి తినే ముందు? ఇది ఓవర్ నైట్ పెట్టేసుకున్నా సరిపోతుంది. ఓవర్ నైట్ పెట్టుకోవాలి. సో బాదాం అది కూడా పొట్టు తీసేస్తారు కదా, పొట్టుతో కూడా తినచ్చా ఇన్ కేస్ నానబెట్టుకుంటే కనుక? అంటే జనరల్గా మనము డైలీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ తీసుకుంటాం కదా, సో ఆ టైంలో విత్ పొట్టుతో తీసేసుకోవచ్చు. బట్ ఈ రెసిపీలో మనకు అది మరీ కొంచెం తగులుతూ ఉంటుంది, అంతగా బాగోదని చెప్పి నేను తీసాను. ఓకే డన్. సో ప్రిపేర్ చేసుకుందాం. షూర్. ఏం చేయాలి ఫస్ట్? సో నేను ఓట్స్ ఓవర్ నైట్ సోక్ చేశాను, దాంతోపాటు ఈ సీడ్స్ అండ్ నట్స్ కూడా సోక్ చేశాను. సో దీంట్లో కూడా మనకి ఎక్కువగా పని లేకుండా ముందు నైట్ ప్రిపేర్ చేసి కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా సోక్ చేసి పెట్టి మార్నింగ్ మిక్స్ చేసుకొని తినేసేయచ్చు. నిన్న కటింగ్ ప్రాసెస్, ఈరోజు మిక్సింగ్ ప్రాసెస్. ఎస్. ఓకే, సో ఈజీగానే అయిపోతుంది కాబట్టి ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఖచ్చితంగా. ఓకే, సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటి? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే జనరల్గా ప్రతి ఒక్కరికి బాడీలో కొద్ది టైప్ ఆఫ్ హార్మోన్స్, అంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్కి వచ్చేసరికి ఈస్ట్రోజన్ అని చెప్పేసి, ప్రొజెస్ట్రాన్ అని మెయిన్ ఫీమేల్ హార్మోన్స్ అని చెప్పచ్చు. అండ్ మెయిల్లో వచ్చేసరికి మనకి టెస్టోస్టిరాన్. ఇవేంటి అంటే మెయిల్గా వాళ్ళ రిప్రొడక్షన్ లెక్క ఫర్టిలిటీ రిలేటెడ్ హార్మోన్స్. అవి కాకుండా జనరల్ హార్మోన్స్ అంటే మనకి ఇన్సులిన్ కానీ థైరాయిడ్ కానీ, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం, అలాంటివి. ఇవి జనరల్ మన మెటబాలిజం, మన బాడీ ఫంక్షన్స్ని ప్రాపర్గా పెట్టేకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నమాట. ఓకే, సో మన ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా సరే హెల్తీగా ఉంటే ఈ హార్మోన్ రిలీజ్ అనేది ప్రాపర్గా అవుతుంది. అండ్ మన బాడీ ఒక హార్మోని అంటే కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకు బాడీలో కొన్ని చేంజెస్ రావడం, అంటే మనం ప్రాపర్ స్లీప్ లేకుండా పోవడం, లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొంతమందికి ఎక్కువగా డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి చేసిన వాళ్ళకి, లేదు అంటే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాటి వల్ల ఏంటి అంటే బాడీ డిస్టర్బ్ అవుతుంది. ఈ హార్మోనల్ సెక్రీషన్ అనేది ప్రాపర్గా అవ్వదు. సో అలా అవ్వినప్పుడు ఏంటి అంటే ఎక్కువగా అయినా తక్కువగా అయినా కూడా అది మనకు ప్రాపర్ ఉండదు. కాబట్టి దాన్ని మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా మాట్లాడుతాం. ఓకే, అయితే ఎక్కువగా ఇది ఎవరిలో చూడొచ్చు అంటే ఏ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి? ఇది ఏజ్ గ్రూప్ అని చెప్పలేము అశ్విని, బికాజ్ రీసెంట్ స్టడీస్లో ఏంటి అంటే చిన్నపిల్లలకి కూడా వాళ్ళకి ఇచ్చే మిల్క్లో ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ బఫెలోస్కి వాటికి ఇవ్వడం వల్ల అది మిల్క్లో వచ్చి పిల్లలకి కూడా అఫెక్ట్ అవుతుందని కూడా వస్తుంది. ఓకే, సో ఇది ఏజ్ గ్రూప్ అని చెప్పలేము. బట్ ఇంతకుముందు లైక్ మనకి ఎప్పుడైతే ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి తీసుకునే వాళ్ళు, ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా, ఆ టైంలో అయితే మనకు ఒక 20 to 40 years ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా చూసాం.
బట్ ఇప్పుడు చాలామంది పిల్లల్లో కూడా వస్తుంది అనమాట. సో ఎక్కువగా అయితే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా మేల్ అండ్ ఫీమేల్లో కంపేర్ చేస్తే కనుక ఫీమేల్స్లో ఎక్కువగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది చూస్తుంటారు. ఇన్ కేస్ మనకి అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే కనుక ఎక్కువగా ఏది కనిపిస్తూ ఉంటుంది ఫీమేల్స్లో? ఫీమేల్స్లో వచ్చేసరికి ఎక్కువగా వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్ కానీ, హెయిర్ ఫాల్, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, ఇన్ఫర్టిలిటీ, పీరియడ్స్ మిస్ అవ్వడము, హెవీ బ్లీడింగ్, ఇలాంటివి ఎక్కువగా చూస్తాం. ఓకే ఓకే డన్. మనం ప్రాసెస్లోకి వెళ్దామా? షూర్. సో దీన్ని మనం మిక్సింగ్ బౌల్లో చేసుకోవాలి. సో ఫస్ట్ మనం సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ని యాడ్ చేస్తాం. ఓకే. సో ఓట్స్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి కొన్ని న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో దాంట్లో వచ్చేసరికి ఒకటి మెయిన్ ఫైబర్, దాంతోపాటు హెల్దీ ఫ్యాట్స్. ఇవి రెండు ఏంటి అంటే హార్మోనల్ ప్రొడక్షన్కి చాలా యూజ్ అవుతాయి. అందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలన్నా, ఒకవేళ అయ్యేలాగా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నప్పుడు కూడా ఈ న్యూట్రియంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఓట్స్ యాడ్ చేసుకుంటాం. ఓట్స్ కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకున్నామా? సోక్ చేసుకుంటే బెటర్. ఇన్ కేస్ అలా చేయలేని వాళ్ళు మార్నింగ్ జస్ట్ వాటర్తో దీన్ని బాయిల్ చేసుకున్నా సరిపోతుంది. సో నెక్స్ట్ ఒక 2 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వేస్తున్నాం. సో తర్వాత గుమ్మడికాయ గింజలు 1 స్పూన్. ఓకే. నెక్స్ట్ మనం నానబెట్టి పొట్టు తీసిన బాదం వేస్తాం. నెక్స్ట్ పిస్తా పప్పు. నెక్స్ట్ వాల్నట్స్. ఓకే. అంటే ఇది ఒక సింగిల్ సర్వింగ్ తీసుకున్నప్పుడు పోర్షన్ సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే హెల్తీయే కానీ అన్నీ ఇప్పుడు ఎక్కువగా ఉన్నదంతా క్వాంటిటీ వేసేసుకోవడం అలా చేయకూడదు. సో మనకి మొత్తం కలిపి 25 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఓకే. చెప్పాలంటే ఇది ఒక ఇద్దరికైతే వస్తుంది బాగానే. సో ఒక్క సర్వింగ్ అయితే ఒక 25 గ్రామ్స్ వచ్చేలాగా ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా డేట్ సిరప్. ఓకే. సో అలెక్య గారు, ఇంకొక డౌట్ అండి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది అంటే కనుక సో కొంచెం అడల్ట్స్లో కానీ కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు కానీ ఎటువంటి స్టేజ్లో మనకు తెలుసు అంటే సివియర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎటువంటి సిమ్టమ్స్ అనేవి చూస్తుంటాం? సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఫీమేల్స్కి అయితే ఎక్కువగా రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద, అంటే ఎగ్స్ ఫార్మేషన్, ఓవ్యులేషన్, ఈ మెన్స్ట్రువల్ సైకిల్, వీటి మీద తెలుస్తుంది అన్నమాట. ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో అలాంటివి అయినప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడే తెలుస్తుంది. హెవీ బ్లీడింగ్ కావడం, చాలా తక్కువ అవ్వడం, పీరియడ్స్ మిస్ అయిపోవడము, లేదు అంటే వాళ్ళ బాడీలో ఈ ఈస్ట్రోజన్ అనే, ప్రొజెస్టరాన్ ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం, తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం, అలాంటివి అవుతాయి అన్నమాట. సో అలా అయినప్పుడు గైనకాలజిస్ట్ డాక్టర్ని మనం కన్సల్ట్ అవుతే వాళ్ళు మనకి బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు. సో మనకు ఆ బ్లడ్ టెస్ట్లో ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది అనేది తెలుస్తుంది అన్నమాట. సో దీన్ని మనం మిక్స్ చేసేస్తాం. సో రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. ఇక డేట్ సిరప్తో గార్నిష్ చేసుకో. ఓకే. సో మన ఓట్స్ సీడ్స్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి. ఓకే. ఎస్, హెల్దీ వేలో మంచి రెసిపీ ఒకటి ప్రిపేర్ చేసేసారండి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్లో భాగంగానే ఓట్స్ అండ్ సీడ్స్ పుడ్డింగ్. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ అండ్ సీడ్స్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఓట్స్, నానబెట్టిన గుమ్మడికాయ గింజలు, నానబెట్టిన బాదాం, నానబెట్టిన వాల్నట్, నానబెట్టిన పిస్తా, డేట్ సిరప్, నానబెట్టిన పుచ్చకాయ గింజలు. ఓట్స్ అండ్ సీడ్స్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన ఓట్స్, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, బాదం, పిస్తా, వాల్నట్, డేట్ సిరప్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ అండ్ సీడ్స్ పుడ్డింగ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఓట్స్ లైక్ చేయని వాళ్ళకి కూడా మనకి ఈ రెసిపీ అయితే నచ్చుతుంది అనమాట. అంత బాగుంది. హోల్ నైట్ మొత్తం మనం అన్నీ నానబెట్టేసుకుంటే కనుక ఈజీగా మార్నింగ్ లేసి మనం మిక్స్ చేసేసుకోవడం అంతే. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్తో బాధపడే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ.
చాలా బాగుందండి. ఓట్స్తో చాలా సింపుల్గా అండ్ బ్రేక్ఫాస్ట్కి అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు తీసుకుంటున్నారు డైట్ పాటించే వాళ్ళందరూ కాబట్టి. సో అలా మనకి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డబల్ ధమాకా అంటే. అంటే రెగ్యులర్ ఇడ్లీ, దోశ, పూరి అలా తీసుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే కొంచెం హెల్దీ అండ్ సింపుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విని. ఎస్, ఈ వీక్ మొత్తం కూడా మనం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం అండ్ అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాం కదా, మీరు కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.